సమయం లేదు. సమయమనక అసమయమనక, ఎండనక వాననక, రేయనక పగలనక, నిమిషం కూడా వృధా పోనివ్వకుండా, అసలు వాటికే చోటివ్వకుండా, ఆ కోరికలే అసలు ఆయన ఊహల్లో కూడా రాలేదండి దేవుని బిడ్డ. మన బ్రతుకులు దేవునికి, మన జీవితాలు దేవునికి అంకితం చేయాలి. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మనం కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే పరిశుద్ధులు అందరుగా జీవిస్తారు. హృదయం మార్చుకోకుండా ఎన్ని గుళ్ళకు వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా జీవితం మారిపోయి, పాటలు పాడి హృదయాన్ని మార్చుకోకపోతే ప్రయోజనమే. శిక్షలకు మారని వారు నా రక్షకు మాటలకు మారిపోయారు. చట్టాలకు మారని వాళ్ళు నా యేసు స్వామి మాటలకు మారిపోయారు. శిక్షణలకు మారని వారు క్రీస్తు యొక్క విలువైన సంగతులకు మారిపోయారు. ఇంత ధన్యత తెలిసింది కూడా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఎలా పోగొట్టుకుంటున్నారు అంటున్నారండి. పరిశుద్ధత అనే ఈ వరాన్ని ఎలా పోగొట్టుకుంటున్నారు? లోకంలో నీ తల్లిదండ్రులు సంపాదించే సంపాదనకు లెక్కుందేమో, నీ భార్య ప్రేమించే ప్రేమకు లెక్కున్నదేమో, నీ భర్త ప్రేమించే ఆ ప్రేమకు లెక్కున్నదేమో, కానీ దేవుని ప్రేమ లెక్కలేదు.